నెల్లూరు నగరంలో రాజకీయ సెగలు ఒక్కసారిగా రాజుకున్నాయి. పాత కూరగాయల మార్కెట్ సమీపంలో మున్సిపల్ అధికారులు ప్రభుత్వ భూమిలోని వాటర్ ప్లాంట్ ను ధ్వంసం చేయటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది కేవలం అభివృద్ధి చర్య కాదని, ప్రతిపక్ష పార్టీల ఆనవాళ్లను తుడిచిపెట్టే రాజకీయ కుట్ర అని వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. పేదలకు అంతే తక్కువ ధర నీటిని అడ్డుకుంటున్నారని రేవంత్ చంద్రశేఖర్ రెడ్డి మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్ చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రేమ్ జరిపిన ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నెల్లూరు నగరంలోని చిన్న బజార్ ఏరియాలో వాటర్ ప్లాంట్ ప్రభుత్వ స్థలంలో ఉందంటూ కూడా మున్సిపాలిటీ అధికారులు వాటర్ ప్లాంట్ను ధ్వంసం చేయడం జరిగింది. ఇదంతా కూడా రాజకీయ కుట్ర అంటూ కూడా వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సంఘటనా స్థలాన్ని కూడా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. మనతో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా కూడా ఈ వాటర్ ప్లాంట్ను పాల్గొనడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? నెల్లూరు నగరం మొట్టమొదటి నుంచి కూడా ప్రశాంతంగా ఉండేది కొన్ని దశాబ్దాలుగా. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా నెల్లూరు నగరంలో ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. పేద ఇల్లులు కూల్చేసేయడం కానీ, నిర్దాక్షిణ్యంగా వారందరి ఇల్లుని తీసేయడం, అదేవిధంగా తనకి ఏది అనిపిస్తే అది జాఫర్ సాహెబ్ కెనాల్ మీద మనం నీట్గా అక్కడ ఆ కెనాల్ రివిట్మెంట్ కానీ అవన్నీ చేస్తే అక్కడ వాళ్ళ సొంత మనుషులకి షాపులు ఇప్పించుకోవడం, మళ్ళీ సర్వేపల్లి కెనాల్ దగ్గర అదేవిధంగా చేయడం. ఇంకో రెండో పక్కకు వచ్చేటప్పటికి ఎక్కడెక్కడైతే వాళ్ళ కాంట్రాక్టులు ఇచ్చుకోవాలనో రోడ్లు పగల కొట్టడం, మళ్ళీ రోడ్లు వేయడం, రోడ్ల మీద రోడ్లు వేయడం, అదేవిధంగా కాలువలు పార్కులు పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలని ఈరోజు దోచుకున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ఆర్ఓ సిస్టమ్ని సుమారుగా 7-8 సంవత్సరాల క్రితం ఇక్కడ కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో సిద్ధంగా వాటన్నింటి కూడా బోర్వెల్స్ వేసి అక్కడి నుంచి మోటార్లు పెట్టి ఆర్ఓ సిస్టమ్ ద్వారా ప్యూరిఫై చేసి వాటర్ని స్టోర్ చేసి 20 లీటర్ క్యాన్స్ ద్వారా ఇక్కడ ఒక సర్వీస్ ఓరియంటేషన్తో దాన్ని నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. అయితే దానికి సంబంధించి కార్పొరేషన్ నుంచి కేవలం కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కరెంటు బిల్లు మాత్రమే కార్పొరేషన్ కట్టేటువంటి పరిస్థితి, మిగిలినంతా కూడా స్థానికులుగా ఉన్నటువంటి వీళ్ళే చేస్తూ ఉన్నారు. అయితే దానికి ఆ కరెంటు బిల్లు కూడా కట్టనటువంటి క్రమంలో మొన్న ఈ మధ్య పోయి కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఆ కరెంటు బిల్స్ ఇప్పటి వరకైనా క్లియర్ చేయండి, తర్వాత మిగతాది అక్కడ ఉండే వాళ్ళు పే చేసుకొని దాన్ని నిర్వహించుకుంటారని చెప్పాం. ఒకవేళ కనుక అది సాధ్యం కాకపోతే దాన్ని మీరే హ్యాండ్ అవుట్ చేసుకొని పేద ప్రజలకు అక్కడ ఉండే వాళ్ళకంతా కూడా వాటర్ సప్లై చేయండి అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవేమీ కాకుండా అక్కడ ఒక వాటర్ స్టోరేజ్ పాయింట్ లాగా ఒకటి పెట్టారు. అంటే మినరల్ వాటర్ సిస్టమ్ కూడా అక్కడ ఏం పెట్టాలి, ఆర్ఓ సిస్టమ్ కానీ ఏం పెట్టాలా, బోర్వెల్స్ కానీ అక్కడ ఏం లేవు. ఎక్కడి నుంచి ఒక ట్యాంకర్తో నీళ్ళు తీసుకొని వచ్చి అక్కడ ఒక ట్యాంకర్లో పోసి అక్కడ ఉండేటువంటి వాళ్ళు వచ్చితే 20 లీటర్ల క్యాన్స్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఒక ట్యాంకర్ని పెట్టినారు అక్కడ. అది పెట్టి ఇమీడియట్గా ఒక జేసీబీని తీసుకొని వచ్చి దీన్ని ధ్వంసం చేసినారు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని. కమిషనర్ గారికి నేరుగా వెళ్ళి మీరైనా హ్యాండ్ అవుట్ చేసుకొని జరపండి అని చెప్తే తీసుకొని వచ్చి అక్కడ ధ్వంసం చేస్తారు. ఎందుకు ధ్వంసం చేస్తున్నారంటే అక్కడ పార్క్ కడతారంట. అక్కడ ఉండే పార్కులు అవసరం. అక్కడ చుట్టుపక్కల అంతా కూడా షాప్స్ ఉన్నాయి, ఈ పక్కంతా కూడా బిజినెస్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ పార్కింగ్ అవసరం ఉంటుంది, ఇట్లాంటి వాటర్ ప్లాంట్స్ అవసరం ఉంటుంది. సో పార్కింగ్ కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా కోరుకుంటున్నారు. పెయిడ్ పద్ధతిలోనైనా కూడా అక్కడ కనుక ఒక పార్కింగ్ ప్లేస్ కనుక పెడితే ఇది అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది. అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఈ డౌన్లో ఇక్కడ సుమారుగా 5 అడుగుల డౌన్లో ఇక్కడ ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు పార్క్ పెట్టాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి రోడ్డునంతా కూడా ఈ 5 ఫీట్కి హైట్లోకి తీసుకొని వచ్చి కంప్లీట్గా అక్కడ పార్కింగ్ చేయాలన్నది. ఆ విధంగా చేసిన తర్వాత వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా రాకపోకలకు కూడా అక్కడ 5 ఫీట్ కనుక వాళ్ళు హైట్ లేపితే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళాలన్నా, రోడ్లో నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇటువంటి పిచ్చి ఎప్పుడు కూడా మనం స్థానికులకి అందుబాటులో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కలిగించినటువంటి బాధ్యత కార్పొరేషన్ మీద కానీ ప్రభుత్వాల మీద కానీ ఉంటుంది. వారిని అసౌకర్యానికి గురి చేసి వారిని ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితుల్లో మీరు కోట్ల రూపాయలని, లక్షల రూపాయలని ఖర్చులు పెట్టి వాళ్ళందరికీ కూడా స్థానికులకి ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో మీరు చేస్తూ ఉన్నారంటే మీ కాంట్రాక్టర్ల మీ పచ్చకండు వాళ్ళకు ఒప్పుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చుకునే దానికోసం చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారే కానీ ఇవి ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లా. కాబట్టి ఇటువంటి పనులు కనుక చేస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఇంకా మీరు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలను ఆపుకోమని చెప్పి నారాయణ గారికి కూడా మేము సలహా ఇస్తా ఉన్నాం. ఇది రాజకీయ కుట్రగా చూడవచ్చా? ఇది రాజకీయ కుట్ర ఈరోజు కాదు. కూటమి ప్రభుత్వం అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ మీద జరుగుతున్నటువంటి దాడి, వైఎస్ఆర్సీపీ గొంతు నిలిపేటువంటి ప్రయత్నం, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి వీళ్ళ కార్యక్రమాలు. వీళ్ళ జోలికి కనుక వెళ్తే ఇల్లు పగలగొడతాం, బాత్రూములు పగలగొడతాం, షాపులు పగలగొడతాం, మీ ఇల్లు పగలగొడతాం, మిమ్మల్ని తీసుకెళ్ళి జైలు పాలు చేస్తామని చెప్తా ఉన్నారు ఈరోజు. సో ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే. తప్పకుండా కూడా వీటన్నింటినీ కూడా మీకు ప్రజల నుంచి
కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ప్రజల దృష్టికి అన్ని వీళ్ళు చేస్తున్నటువంటి అన్ని ఆకృత్యాలను తీసుకెళ్లడానికి కూడా రాబోయే రోజుల్లో కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ స్థలంలో వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసి వాటర్ వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. దానికి మీ సమాధానం? ఆ మాట మాట్లాడుంటే పిచ్చోళ్ళు అనుకోవాలి. ఎందుకంటే ఒక 2 రూపాయలతో 20 లీటర్ల క్యాన్ ఇక్కడ ఆర్ఓ సిస్టమ్ని చేయడం, ఆ తర్వాత కాలంలో 5 రూపీస్కి వాళ్ళు నిర్వహణ అంతా కూడా చేస్తూ ఉన్నారు. మేము మళ్ళీ కూడా చెప్తున్నాను, లక్షల రూపాయలతో ఆర్ఓ సిస్టమ్ పెట్టిన తర్వాత కమిషనర్ గారికి స్వయంగా నేను కూడా వెళ్ళి చెప్పింది ఏంటంటే, మీరు హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి. మొత్తం అక్కడ అంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా పెట్టి దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కదా, ఒకవేళ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొనైనా జరుపుకోండి, పూర్తిగా మీరు తీసేసుకోండి అని కూడా చెప్పినాం. వ్యాపారం చేసేవాళ్ళు ఎందుకు చెప్తారన్నమాట. సో మీరు దాన్ని పగలగొట్టాలనే ఆలోచన మీకు వచ్చినప్పుడు మీరు తీసుకుని మీరైనా రన్ చేసుకోండి, లేదా ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళనైనా క్లియర్ చేయించమని చెప్పండి. ఎవడైనా 20 లీటర్ల క్యాన్ని అక్కడ ఒక మనిషిని పెట్టి ఆ మనిషికి ఒక శాలరీ ఇచ్చి ఒక క్వాలిటీ వాటర్ని తయారు చేసి బోర్వెల్స్ ద్వారా 100 అడుగుల లోతులో నుంచి వాటర్ తీసుకొని అక్కడ మోటార్ ద్వారా తీసుకొని అక్కడే ఆర్ఓ సిస్టమ్ ద్వారా ప్యూరిఫై చేసి అక్కడే మనం ప్రజలకందరికీ 20 లీటర్ల క్యాన్ని అందించేది 2 రూపాయలు ఉండింది, తర్వాత 5 రూపాయలకు చేసినటువంటి పరిస్థితి. దీన్ని వ్యాపారం అంటారా? వ్యాపారం కూడా అనుకున్నాం. మిమ్మల్ని తీసుకోమని చెప్పాం కదా, మీరు తీసుకొని మీరు నిర్వహణ చేసుకోవచ్చు కదా. ఆ విధంగా విధ్వంసం చేస్తారా? ఇది మీకు తెలియదా? ఇది రాజకీయ కుట్ర అని తెలియదా? రాజకీయంగా మీరు వైఎస్ఆర్సీపీని మీరు ఇబ్బంది పెట్టాలా, వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టాలనేది కాదా?